హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మహా న్యూస్ ఆఫీస్ పై దాడి చేశారు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ మహా న్యూస్ ఛానల్ పై దాడికి దిగారు. ఆఫీస్ ముందు పార్క్ చేసి ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేశారు. తర్వాత ఆఫీస్ లోపల అద్దాలు, ఫర్నిచర్లతో పాటు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. స్టూడియోలోకి వెళ్లి కెమెరాలను కూడా పగలగొట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో మహా న్యూస్ ఆఫీస్లోని పలువురు ఉద్యోగులు, సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. స్పాట్ కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ ఛానల్ పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రశ్నించిన ఛానళ్లపైన దాడి దారుణమని అన్నారు. బీజేపీ ముఖ్య నేతలు జూబ్లీ హిల్స్ లోని మహా న్యూస్ ఆఫీస్ కి వెళ్లి పరిశీలించారు. ఆఫీస్లోని అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనను తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ నేతలు. వినోద్ వస్తున్నాడు. చేసేవన్నీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మహా న్యూస్ ఆఫీస్ పై దాడి చేశారు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ మహా న్యూస్ ఛానల్ పై దాడికి దిగారు. ఆఫీస్ ముందు పార్క్ చేసిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. తర్వాత ఆఫీస్ లోపల అద్దాలు, ఫర్నిచర్ తో పాటుగా కంప్యూటర్లను కూడా ధ్వంసం చేశారు. స్టూడియోలోకి వెళ్లి కెమెరాలను కూడా పగలగొట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో మహా న్యూస్ ఆఫీస్ లోని పలువురు ఉద్యోగులు, సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. స్పాట్ కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.